హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మోనీస్ కిచెన్. ఈరోజు వీడియో నలభీమ పాకం అండి. అంటే ఏంటో అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు పనసగింజల మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మా హస్బెండ్ చూపిస్తా అన్నారు. అందుకే నలభీమ పాకం అన్నానండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర కాడలండి వేసుకొని ఫ్రై చేసుకుందాం. బాగా ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారుగా బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు కుక్కర్లో 4 to 5 విజిల్స్ వచ్చే వరకు మటన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఉడికించారండి. ఆ ఉడికిన దాన్ని ఆనియన్స్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని బాగా పీసెస్కి ఉప్పు కారం పట్టేలాగా బాగా కలియబెట్టుకుందామండి. చూసారు కదండి, బాగా కలిసింది. ఇప్పుడు లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసుకుందాం. చూద్దామండి, బాగా కుక్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో ఉడకబెట్టిన పనసగింజలు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. పనసగింజలు మటన్లో ఉడికితే చాలా టేస్ట్ వస్తుందండి. ఇందులో మటన్ కుక్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదా, అవి వేసుకొని కలుపుకుందాం. మటన్ కుక్ చేసిన వాటర్ వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. చూసారుగా కర్రీలోంచి ఆయిల్ మొత్తం రిలీజ్ అయింది. అందుకే ముందుగా ఆయిల్ కొంచెం తక్కువ వేసుకొని చేసుకోవాలండి. మటన్లోంచి ఆయిల్ ఎట్లాగా రిలీజ్ అవుతుంది కదా. చూసారా, మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. దీనిలో 1 టేబుల్ స్పూన్ మసాలా వేసుకొని కలుపుకుందామండి. స్పైసీ టేస్టీ మటన్ కర్రీ, పనసగింజల మటన్ కర్రీ అండి. చాలా టేస్ట్ ఉందండి కర్రీ అయితే. ఆంధ్ర స్టైల్ పనసగింజల మటన్ కర్రీ అండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారుగా నలభీమ పాకం అని ఎందుకన్నాను? పనసగింజల మటన్ కర్రీ రెడీ అండి. రైస్లోకైనా రోటీలోకైనా చాలా టేస్ట్ ఉందండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతేనండి, బాయ్ అండి.